వెల్కమ్ టు మెగానే టీవీ బన్నింగ్ టాపిక్. ఉత్తరాంధ్రపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారా? పార్టీని బలోపేతంపై దృష్టి పెట్టారా? వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకున్నారా? అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు ఇప్పుడే వ్యూహం రచిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు జగన్ పవర్ ప్లాన్ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. 2029 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు తెచ్చుకుంటేనే వైసీపీకి ఛాన్స్ ఉంటుంది, లేకుంటే మాత్రం ఇబ్బందికరమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ఎన్నికలను ఎదుర్కొంది. అందులో రెండింట దారుణ పరాజయం చవిచూసింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం ఉత్తరాంధ్రలో 6 సీట్లను గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది ఉత్తరాంధ్రలో. అందుకే మరోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయాన్ని గుణపాఠంగా మార్చుకున్నారు. 2029 ఎన్నికలు అంత ఈజీగా తమకు అనుకూలంగా మారవని ఆయన గ్రహించారు. అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందని గుర్తించారు. అందుకు సంబంధించి కార్యాచరణను తయారు చేస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారితో మమేకమై 2029 ఎన్నికలను ఎదుర్కోవాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రణాళికగా తెలుస్తోంది. 2026 జనవరి నుంచి జనం బాట పట్టాలని ఒక షెడ్యూల్ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకు పరిమితమవుతున్నారు. వారంలో 3 రోజులు మాత్రమే తాడేపల్లి వస్తున్నారు. మధ్యలో ప్రత్యేక కారణాలు చెప్పి రావడం కూడా మానేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ వైఖరిపై సొంత పార్టీ శ్రేణులే విమర్శించే పరిస్థితి ఉంది. అందుకే ఇప్పటి నుంచి తాడేపల్లిలో అందుబాటులో ఉంటూ ఎన్నికల వరకు అదే పనిగా ప్రజల్లో ఉండాలని జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూటమికి అవకాశం ఇవ్వకూడదని, వచ్చే ఎన్నికల్లో ఆ 3 పార్టీలు మళ్లీ కలిసి వెళ్తాయన్నది ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది కూడా. అందుకే దూకుడు పెంచాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ 2 నెలల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయనున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు జిల్లా బాధ్యులు, రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం పూర్తి చేయనున్నారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను, బాధ్యులను నియమించే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి వారానికి 4 రోజుల పాటు పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. జూన్ నాటికి ఈ బస్సు యాత్ర ద్వారా జిల్లాల పర్యటన పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జులైలో పార్టీ ప్లీనరీని ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. 2027లో మొదలయ్యే పాదయాత్ర 2026 ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈసారి దాదాపు 5,000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ అండదండగా నిలుస్తూ వస్తోంది. అక్కడ 70కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 వైసీపీకి అక్కడ మెజారిటీ వచ్చింది. 2019 స్వీప్ చేసింది. 2024లో మాత్రం ఓ 7 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అందుకే వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో మెజారిటీ సీట్లు దక్కించుకొని ఉత్తరాంధ్రలో మెరుగైన స్థానాలు పొందితే మ్యాజిక్ ఫిగర్ దాటవచ్చు అన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో వచ్చే స్థానాలను అనుసరించి మాత్రమే వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకే 3.5 ఏళ్ల ముందే ఉత్తరాంధ్రలో పార్టీను బలోపేతం చేసే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. అందుకే సీనియర్లను యాక్టివ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో ఓ 20 స్థానాలపై గురిపెట్టినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో సీనియర్లుగా బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్ వంటి సీనియర్లు ఉన్నారు. వారితోనే ఈసారి రాజకీయం చేసి ఉత్తరాంధ్రను దక్కించుకోవాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటు పరాన్ని నిరసిస్తూ నర్సీపట్నంలో ఆందోళన చేయనున్నారు. మొత్తం ఉత్తరాంధ్రను ఆకట్టుకునేలా భారీ ప్లాన్ రూపొందించారు. విశాఖలో భారీగా పరిశ్రమల ఏర్పాటు జరుగుతోంది. పెట్టుబడులు కూడా వస్తున్నాయి. అది ఖచ్చితంగా కూటమికి ప్లస్ అవుతోంది. అందుకే ఈ పరిశ్రమల ఏర్పాటుకు జరుగుతున్న భూ సమీకరణ, ప్రభుత్వ భూముల కేటాయింపులో జరుగుతున్న లోపాలపై పోరాటం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
అయితే గతం మాదిరిగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంత సులువుగా సాగే అవకాశం లేదు. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర సమయంలో జరిగిన పరిణామాలు తెలుసు. పైగా మునుపటిలాగా అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆదరించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలో పాదయాత్ర చేసిన సమయంలో చాలా వర్గాలకు ఎన్నో హామీలిచ్చారు. కానీ వాటిని నెరవేర్చలేకపోయారు. కేవలం పథకాల ద్వారా సంతృప్తి పరచాలని చూశారు. అయితే లోకేష్ పాదయాత్ర సమయంలో చంద్రబాబు అరెస్టు జరిగింది. ఆ సమయంలో లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి ముందటిలా పాదయాత్రలో యాక్టివ్గా ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అప్పట్లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉండేవారు. అధికార పార్టీతో సమానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఉండదని విశ్లేషకుల మాట. ఇలా జగన్ ప్లాన్ వేసుకుంటూ కూటమి దూకుడుకు కళ్ళెం వేయడంతో పాటు పార్టీని కొంతవరకు నిలబెట్టవచ్చని భావిస్తున్నారు. మరి జగన్ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.